బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ రాజకీయాల్లో మరో సంచలనం నమోదవుతోంది. వైసీపీలోకి విజయవాడ ఎంపీ కేశినేని నాని వెళ్ళబోతున్నారు. నానితో పాటు జగన్ను కలిశారు కుమార్తె శ్వేత. ఎంపీకి రాజీనామా చేయనున్నారు కేశినేని నాని. రాజీనామా చేయగానే వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు నాని. ఒక ఎంపీ 4 ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. తన అనుచరులతో వైసీపీలోకి వెళ్ళబోతున్నారు నాని. జగన్తో భేటీకి ముందు నానిని మాజీ మంత్రి వెల్లంపల్లి, అయోధ్య రామరెడ్డి, దేవినేని అవినాష్ కలిశారు. ఇక ఇప్పటికే తన కార్పొరేటర్ పదవికి టీడీపీకి ఇటు శ్వేత రాజీనామా చేసింది. కేశినేని నానికి సముచిత స్థానం కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద కృష్ణా జిల్లా టీడీపీలో మరొక సంచలనం రేగింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేయగానే వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు నాని. ఇక తాను పార్టీలో చేరాక ఒక ఎంపీ 4 ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నట్టుగా కండిషన్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి తాను చూసుకుంటానని జగన్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి రాజేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజేష్, కేశినేని నాని వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టేనా? నాని ఖచ్చితంగా వైసీపీలో చేరడం ఖాయమేనా? ఖరారైపోయింది. వైసీపీలో కేశినేని నాని జాయిన్ అవ్వబోతున్నారు. ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ కొనసాగుతుంది. విజయవాడ సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు వెల్లంపల్లి, మల్లాది విష్ణు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అవినాష్ వీళ్ళంతా కలిసి వచ్చి సీఎం జగన్ తో భేటీ అయితే కొనసాగుతుంది. కేశినేని శ్వేత కూడా వచ్చారని అంటున్నారు. ఇంకా అది క్లారిటీ రావాల్సి ఉంది. కేశినేని శ్వేత వచ్చారా లేదా అనే ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మొత్తం 4 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక ఎంపీ స్థానాన్ని తాను పోటీ చేసే ఎంపీ స్థానాన్ని కూడా కేశినేని నాని అడుగుతున్నట్టు తెలుస్తుంది. విజయవాడ ఎంపీతో పాటు మైలవరం, నందిగామ, తిరువూరు, విజయవాడ వెస్ట్ లేదా ఈస్ట్ ఈ 4 స్థానాల్లో ఎమ్మెల్యేలుగా తన వర్గాన్ని తన వాళ్ళని పెడితే పూర్తి స్థాయిలో ఎంపీగా బరిలో నిలబడతారంటూ కూడా కేశినేని నాని వైసీపీ అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తుంది. ఆ హామీలకి ఎంతవరకు వైసీపీ అధిష్టానం ఆ హామీకి ఒప్పుకుంటుందో లేదో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతం కేశినేని నాని అయితే లోపలే ఉన్నారు. అయితే ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఒక హోటల్లో విజయవాడ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డితో మాట్లాడారు. నాని ప్రపోజల్స్ కూడా వాళ్ళ ముందు పెట్టారు. తనకి ఏమేమి కావాలి ఏంటి అనే దానిపైన నాని కూడా చాలా స్పష్టతతో వాళ్ళ ముందు తన అభిప్రాయాలు చెప్పిన తర్వాత ముఖ్యమంత్రితో భేటీ అవుదాం, భేటీ అయిన తర్వాత మీ అభిప్రాయాలు ముఖ్యమంత్రి చెప్తే ఆయన అంగీకరిస్తారని కూడా వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాతే కేశినేని నాని ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. 4 అసెంబ్లీ స్థానాలతో పాటు విజయవాడ పార్లమెంట్ స్థానంలో తాను పోటీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. కుమార్తె శ్వేతకు సంబంధించినటువంటి రాజకీయ జీవితాన్ని కూడా కేశినేని నాని తన భుజాల మీద వేసుకున్నట్టు తెలుస్తుంది. తన కూతుర్ని ఎమ్మెల్యేగా బరిలో దింపాలని ఆలోచిస్తున్నారు. ఈ తూర్పు నియోజకవర్గం లేదా వెస్ట్ నియోజకవర్గం 2 నియోజకవర్గాల్లో ఒకచోట తన కూతురికి అవకాశం ఇవ్వాలని కూడా కోరుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు తిరువూరు స్వామిదాస్, అంటే టీడీపీలో ఉన్నటువంటి స్వామిదాసు కేశినేని నాని అనుచరుడుకున్నాడు. ఆయన కూడా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరే అవకాశం ఉంది. ఆయన కూడా అక్కడ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. నందిగామలో మొండితోక జగన్మోహన్ రావుకి, అదేవిధంగా మైలవరంలో బొమ్మసాని సుబ్బారావు టీడీపీ నేత, ఆయనకి కూడా సీట్ ఇవ్వాలని కేశినేని నాని అడుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే నాని అడుగుతున్న డిమాండ్ మీద వైసీపీ అధిష్టానం జగన్ ఎంతవరకు స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కేవలం ఎంపీ సీటు మాత్రం ఇస్తారా, మిగతా ఎమ్మెల్యేల సీట్లు సర్దుబాటు చేసుకోవాలని చెప్తారని దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. విజయవాడ రాజకీయాల్లో ఖచ్చితంగా ఇది ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయవాడలో 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి చరిత్ర కేశినేని నానితో పాటు అంతకుముందు కేఎల్ రావు, అదేవిధంగా లగడపాటి రాజగోపాల్ వీళ్ళకి మాత్రం ఉంది. కానీ తర్వాత కేశినేని నాని ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో 2014-19లో కూడా గెలిచి ఆయన చాలా ఒక చరిత్ర సృష్టించారని చెప్పుకోవచ్చు. 2019లో జగన్ వేవ్ లో కూడా కేశినేని నాని గెలిచి, అంటే అక్కడ 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఎవరు గెలవలేదు. కేవలం తూర్పు నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ గెలిచింది. మిగతా 6 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది. కానీ ఎంపీగా కేశినేని నాని ఎంపీగా గెలిచారు. కానీ ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అదే తన బలమని కూడా కేశినేని నాని చెబుతున్నారు. తనకి పార్టీతో సంబంధం లేదు, వ్యక్తిగతంగా ప్రజలు నన్ను ఆదరిస్తారు, తనకు ఓటేస్తారని ఒక నమ్మకంతో ఆయన ఉన్న నేపథ్యంలోనే టీడీపీని వీడి ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీ నుంచి నానికి ఎట్లాంటి హామీ వచ్చినట్టుగా తెలుస్తుంది? అంటే ఆయన పెట్టినటువంటి కండిషన్స్ కు వైసీపీ ఒప్పుకున్నట్లేనా? ప్రస్తుతం దాని మీద డిస్కషన్ జరుగుతుంది. దాని మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 4 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్న నేపథ్యం 4 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తారా లేదని పైన స్పష్టత రావాల్సి ఉంది. అయితే 4 స్థానాలు ఇచ్చే అవకాశం లేదు. ఆయన కుమార్తెతో పాటు మరొక సీట్ ఏమన్నా ఇస్తారేమో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే వేరే వాళ్ళని ఆసిఫ్ని ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ని సెంట్రల్ నియోజకవర్గానికి పంపించింది. మరోవైపు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా గత ఏడాది కాలం ముందే
దేవినేని అవినాష్ జగన్ స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా దేవినేని అవినాష్ ఉన్న నేపథ్యంలో ఈ 2 స్థానాల్లో తన కుమార్తెకు ఒక స్థానం కావాలని కేసినేని నాని అడుగుతున్న నేపథ్యంలో చాలా బలంగా అడుగుతున్నారు. తిరువురులో ఖచ్చితంగా తనతో ఉన్నటువంటి అభ్యర్థి గెలుస్తాడని ధీమాని కేసినేని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయనకు కూడా సీట్ ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో అధిష్టానం అంతవరకు క్లారిటీ ఇస్తూ చూడాల్సిన అవసరం ఉంది. తిరువురులో అయితే ఇప్పుడు వైసీపీలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రక్షణనిధికి సీట్ లేదని తెలుస్తుంది. టీడీపీ నుంచి వస్తున్నటువంటి కొల్లగొట్ల వెంకటస్వామి వీరిద్దరికి సీట్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ వైసీపీ ఎంతవరకు కేసినేని డిమాండ్లు అంగీకరిస్తుంది, కేవలం ఎంపీ వరకే ఇస్తుందా లేకపోతే మిగతా ఆయన అడుగుతున్న డిమాండ్లు నెరవేరుస్తుందా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి అయితే ఆయన పార్టీలో చేరతారనేది పదవికి రాజీనామా చేసినట్టుగా కూడా సమాచారం అంతోంది. నాని ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నారా? ఎంపీ పదవి కూడా రాజీనామా చేస్తారు. అయితే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆల్రెడీ స్పీకర్ కి తన రాజీనామాని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. స్పీకర్ అపాయింట్మెంట్ కూడా కోరినట్టు తెలుస్తుంది. ఢిల్లీ వెళ్ళి స్వయంగా ఆయనే రైట్. విజయవాడ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. వైసీపీలోకి విజయవాడ ఎంపీ కేశినేని నాని జాయిన్ కాబోతున్నారు. నానితో పాటు జగన్ను కలిశారు. ఆయన కుమార్తె శ్వేత ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నారు. కేశినేని నాని రాజీనామా చేయగానే వైసీపీ కండువా కప్పుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.